హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మొన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా పాపది అన్నప్రసన్నకి అని చెప్పి వీడియో పెట్టాను కదా. తర్వాత వీడియోస్ పెట్టడానికి మా పాప ఫోన్ అంతా రీసెట్ చేసేసింది. వీడియోస్ అన్నీ కూడా పోయాయి. ఈరోజు మా మామయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు మేము అక్కడ ఇలా వైజాగ్ అక్కడికి వెళ్ళి వచ్చాం కదా. సో మేమేమీ తెచ్చుకోలేదన్నమాట. మాతోటి అన్నీ తీసుకొని వచ్చారు మా మామయ్య వాళ్ళు వస్తూ. ఇంకా ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చారు అని అంటే, మా హస్బెండ్కి రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయ్యి కూడా 1 మంత్ అవుతుంది. అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇంకా ఒక ఇల్లు అయితే సెట్ అయింది. ఇంకా ఇల్లు మారినప్పుడు పిల్లలతో ఉన్నాం కదా. సో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి అని చెప్పి మా అత్తయ్య మా మామయ్య వచ్చారు. వచ్చినప్పుడు అయితే చెట్టుకు కాసిన మామిడికాయలు, ఇంకా చాలా శనక్కాయలు, అది చాలా ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చారు. మా మామయ్య వాళ్ళు వచ్చిన రోజే మా చిన్న పాపది 10th మంత్ ఫోటోషూట్, బర్త్డే అనమాట. మా పెద్ద పాపకి అయితే బాగా చేసాం, కానీ మా చిన్న పాపకి ఎందుకో తెలియని నెగ్లిజెన్సీ అనమాట, చెయ్యట్లేదు పెద్దగా. ఇంకా అందుకని ఈ మంత్ చేద్దాము అని చాలా సింపుల్గా చేసేసాము. ఇలాగా ఫోటోషూట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డేనే మేము హౌస్ షిఫ్ట్ అవ్వాలి. నైట్ ఇలాగ ఫోటోషూట్ చేసాము. ఆ రోజు మా మామయ్య వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ డే వాషింగ్ మిషన్ అన్ఇన్స్టాల్ చేయడానికి అండ్ ఏసీ అన్ఇన్స్టాల్ చేయడానికి వచ్చారు. మెయిన్ అయితే అవి కదా, అన్ఇన్స్టాల్ చేయాలి కదా. ఇదిగోండి వాషింగ్ మిషన్ అయితే అన్ఇన్స్టాల్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న ఈ ప్లాస్టిక్వి మా వాషింగ్ మిషన్ ఎండలో ఉండిద్ది అనమాట. సో అవన్నీ ఏమంటారు, పుట్టుకుపోయాయి అనమాట, పాడైపోయినాయి. ఇంకా వాటి ప్లేస్లో వేరే కొత్తవి ఏమైనా పెట్టుకోండి, లేదు అంటే నేను వచ్చినప్పుడు తెస్తాను అని చెప్పారు. కానీ ఇంకా ఇన్స్టాల్ చేసినప్పుడు అయితే తీసుకుని రాలేదు, ఎక్కడా లేవు అనేసి తీసుకొని రాలేదనమాట. ఇంక అతను వాషింగ్ మిషన్ అయితే ఇలా అన్ఇన్స్టాల్, వెనకాల ఉన్నవన్నీ తీసేసి ఒక పెద్ద రాడ్ లాంటిది ఫిక్స్ చేసేస్తే లోపల ఉన్న డ్రమ్ అనేది కదలకుండా ఉండిద్దంట. అందుకని అది చేస్తారు. ఇంకా ఏసీ కూడా అన్ఇన్స్టాల్ చేయడానికి వచ్చేసారు. మొత్తం మెయిన్గా వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి చేయాల్సినవి రెండు, వాషింగ్ మిషన్, ఏసీ. ఈ 2 పనులు అయిపోయినాయి అంటే మనం షిఫ్టింగ్కి ఇంకా అంతా రెడీ చేసేసుకోవచ్చు కదా. ఇంకా 2 కూడా అన్ఇన్స్టాల్ చేసేసారు ఆ రోజు మార్నింగే వచ్చి. మేము నెక్స్ట్ డే మార్నింగే మేము షిఫ్ట్ అయిపోవాలి. ఇంకా మాకు సామాన్లన్నీ ప్యాక్ చేయాలి. అక్కడ మేము తీసుకున్న ఇంటికి వెళ్ళి కడుక్కొని రావాలి. మేము ఇప్పుడు తీసుకున్న ఇల్లు డిస్టెన్స్ 25 km ఉండిద్ది. అంత దూరం వెళ్ళి ఇప్పుడు అది కడుక్కొని రావాలి. ఇంకా సామాన్లన్నీ కూడా మేము ఇక్కడ ప్యాక్ చేసుకోవాలి. ఎన్ని సామాన్లు ఉన్నాయంటే మేము తీసుకునేటప్పుడు మాకు తెలియలేదు, ఒకటి అలా పేరుకుపోయినాయి. కానీ ఒకదాని మీద ఒకటి షిఫ్ట్ అయినప్పుడు అయితే అందరికీ సినిమా కనిపించింది. 2 మెయిన్ వస్తువులు దించడం చాలా కష్టమైపోయింది. ఏంటి అంటే వాషింగ్ మిషన్ ఒకటి, మంచం ఒకటి. ఈ 2 అయితే చాలా వెయిట్. ఇంకా మా అన్నయ్యని రమ్మన్నారు, వస్తాము అని చెప్పారు. ఇంకా వీళ్ళ ముగ్గురు దించేయగలరు అనేసి మేము అనుకుంటున్నాము. మరి ఏమవుద్దో నెక్స్ట్ డే చూడాలి, ఎలా జరుగుద్దు ఏంటో అని చెప్పి. ఇంక ప్రజెంట్కి అయితే ఇదిగోండి ఏసీ అయితే డిస్మాష్ చేస్తాడు. ఇప్పుడైతే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులన్నీ పక్కన పెట్టి నేను మా మావయ్య అత్తయ్య కూర్చొని ప్రశాంతంగా పల్లీలు అయితే ఒలుచుకున్నాము. ఇదిగోండి మా మావయ్య నేను ఆ పని అయిపోయిన తర్వాత టీ తాగి ఇంటి దగ్గరికి వచ్చాము క్లీన్ చేద్దాము అని. ఆల్రెడీ కొద్దిగా క్లీన్గానే ఉంది, బట్ మనం కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి కదా. కబోర్డ్స్ అంతా కూడా డస్ట్గా ఉందని చెప్పి అంతా క్లీన్ చేస్తాము. మా హస్బెండ్ బ్యాంక్ వాకబుల్ డిస్టెన్సే. ఇంకా దారిలో వచ్చేటప్పుడు అన్నీ పొలాలి. ఇంటికి వచ్చేసాము. చూడండి అన్నీ ఇలా మూటలు కట్టామన్నమాట. ఎవరికి దొరికినవి వాళ్ళైతే మోటార్లో వేసేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత దోలాడుకుంటున్నాం. మళ్ళీ ఏ వెందలో వేసామో గుర్తే లేదు. అప్పుడైతే ఎవరికి దొరికినవి వాళ్ళు ఏ మూట కనబడితే ఆ మూటలో వేస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని చెప్పి చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇదిగోండి ఇలా ఆల్రెడీ యూజ్ చేసినవి ఉంటాయి కదా, అవేమొచ్చో ఒక బియ్యం డ్రమ్లో వేసాము. ఇదిగోండి ఇప్పుడు మంచం అయితే ఇక్కడ డిస్మాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళ ముగ్గురు, మా మావయ్య, అన్నయ్య, మా ఆయన అయితే ట్రై చేస్తున్నారు. ఈ మంచము అప్పుడు తీసుకున్నప్పుడు మంచిగా అనిపించింది, కానీ చూడండి మంచం కింద ఎంత డస్ట్ ఉందో, చీపిరి కూడా వెళ్ళదు. మీలో ఎవరైనా ఇలా మంచం తీసుకునే ఐడియా ఉంటే ఇలాగా మొత్తం కిందకి వరకు ఉండే మంచం కాకుండా 4 కోళ్ళు ఉంటాయి కదా పాతకాలం మంచాలు, అలాంటివే ప్రిఫర్ చేయండి. ఇల్లు నీట్గా ఉండిద్ది, కింద చెత్త కూడా ఉండదు. మేమైతే ఇది ఎన్నిసార్లు ఊడ్చినా కూడా అంత ప్రాపర్గా అయితే క్లీన్ అవ్వదు. డస్ట్ అయితే ఎంతో కొంత ఉండిపోతానే ఉండిద్ది. ఇవైతే కొద్దిగా బయట పెడుతున్నారు.
ప్రస్తుతానికి. రేపైతే ఇంకా అన్నీ దించుతాము. ఎలా జరిగింది, ఏంటి, దించగలిగామా లేదా, ఎన్ని ఇబ్బందులు పడ్డాము, వ్యాన్కి ఎంత అడిగారు ఏంటి అని చెప్పి అన్నీ కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.